నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వరదల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఆధారంగా సెంట్రల్ నుంచి మినిస్ట్రియల్ టీం రావడం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడుకి సెంట్రల్లో ఎంత పవర్ ఉంది, ఆయనకి ఎంత ప్రాధాన్యత ఉందనేది అర్థమవుతుంది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. వరదల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఆధారంగా సెంట్రల్ నుంచి మినిస్ట్రియల్ టీం రావడం జరిగింది. మరి ఈయనకి అంత ప్రాధాన్యత ఉందంటారు అక్కడ? ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది. దాదాపు 3 నెలలు అయింది. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఈ 3 నెలల నుంచి రకరకాలుగా చంద్రబాబు నాయుడికి పవర్ అంత ఉంది. ఢిల్లీలో ఉండేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని పట్టించుకుంటుందా, ఇవ్వాల్సినటువంటి విలువ ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత నిధులు ఇస్తున్నాయి, వీటన్నిటి మీద చర్చ జరుగుతూ వస్తుంది. మనం చూస్తే 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. అదొక అచీవ్మెంటే కదా. చంద్రబాబు నాయుడు పవర్ఫుల్లా కాదా అనే దానికి అదొక నిదర్శనంగా, ఉదాహరణగా చెప్పుకోవచ్చు కదా. తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ఆయన రకరకాల డిపార్ట్మెంట్స్కి వెళ్ళి ఆ మంత్రులను కలిసి బెనిఫిట్స్ తీసుకొచ్చుకున్నారు కదా. విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకురాగలిగారు కదా. ఇవన్నీ పవర్ఫుల్ ఆయన ఢిల్లీలో అనడానికి నిదర్శనం కదా. ఇప్పుడు తాజాగా మనం వరద వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ మొత్తం పర్యవేక్షిస్తున్నారు, బాధితులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జరగనటువంటి విపత్తు జరిగింది, దాని నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు. పక్క రాష్ట్రం, ప్రత్యేకించి తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఈ విపత్తు సందర్భంగా చిన్న ఉదాహరణ చెప్పుకుంటే కనుక, అసలు ఇక్కడ నష్టం ఎంత జరిగింది అనేది ప్రాథమిక నివేదిక ఇవ్వలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది తెలంగాణ ప్రభుత్వాన్ని. కానీ చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు ఆన్ పేపర్ మీకు తెలియజేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వానికి. జరిగినటువంటి నష్టం ఎంత నష్టపోయాము ఏంటి, ఇమీడియట్గా ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది నిధులు, లాంగ్ రన్ ఎంత అనేది కూడా ఆయన రిపోర్ట్ చేస్తున్నారు. ఇమీడియట్గా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇమీడియట్గా రావాల్సినటువంటి సహాయ కార్యక్రమాలు ఏంటి అనే దాని మీద ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఆయన ఆన్ పేపర్ మానిటరింగ్ చేస్తున్నారు. అదే తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు అనేది కేంద్ర ప్రభుత్వమే ప్రశ్నించింది. సో ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ 13,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నాడు తెలంగాణలో. వాటిని వాడుకోండి అని చెప్పి సూచిస్తున్నాడు. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం అసలు అక్కడ ఏం జరిగింది, ప్రాథమిక నివేదిక ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. అది సిఎస్ని అడిగింది, తెలంగాణ సిఎస్ని కేంద్ర ప్రభుత్వం అడిగింది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. మినిట్ మీకు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు టచ్లో ఉంటూ మొత్తం అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏమేమి ఉండాలో అవన్నీ నడుపుతున్నారు. ఒకవైపు ఏమో ఆయన క్షేత్రస్థాయిలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో నష్ట నివారణ ఎలా చేయాలి, ప్రాణ నష్టం జరగకుండా ఎలా చేయాలి అనే దాని మీద ఆయన పరితపించిపోతున్నారు. ఇంకొక వైపు ఏమో అడ్మినిస్ట్రేషన్ వైపు ఎక్కడ ల్యాప్సెస్ లేకుండా నడుపుకుంటూ వెళ్తున్నారు. అందుకే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అడగంగానే పంపించేశారు, అక్కడి నుంచి రెస్క్యూ టీమ్స్ని పంపించేశారు, హెలికాప్టర్లను పంపించేశారు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టానికి సంబంధించి మీరు రండి అని చెప్పేసి ఆయన అమిత్ షాని అలాగే నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేశారు. మీరు రండి అని అంటే, మీరు ఎలాగో అనుభవజ్ఞులు, మీరు చూస్తున్నారు కదా అక్కడ ఆయన సీనియరే కాబట్టి, పైగా ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి వాళ్ళకంత హైరాణ లేదు ఢిల్లీలో. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి అన్నీ ఆయన చూసుకుంటారని ఎలాంటివి కావాలో అక్కడి నుంచి ఇమీడియట్గా పంపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతారు. బట్ చేయాల్సింది ఎవరు, మినిస్టీరియల్ టీం చేయాలి, అంటే అఫీషియల్స్ చేయాలి, అధికారులు చేయాలి. అందుకని సిపిఎం ఆఫీసులో ఉండేటువంటి కీలకమైనటువంటి అధికారులని, కేంద్ర హోంశాఖలో ఉండేటువంటి కీలకమైనటువంటి అధికారులని, సెక్రటరీస్ని టీమ్గా పంపించారు. ఆ టీము ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మొత్తం గ్రౌండ్లో పరిశీలిస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు తోటి భేటీ అయ్యి మొత్తం ఏం జరిగింది ఏంటి అనేది దాని మీద నివేదికలు తీసుకుంటుంది. ఆ నివేదికలను బేస్ చేసుకుని ఇమీడియట్గా ఫండ్స్ని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి ఏంటి, చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ ఢిల్లీలో,
ఆయన ఏది చెప్తే అది ఇమీడియట్గా క్షణాల్లో వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఈ మధ్యకాలంలో తెలంగాణ నుంచి కూడా 2,500 కోట్లు రాబట్టారు కదా, రావాల్సినవి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు ఈ విపత్తుకు సంబంధించి ఏం కావాలో అవన్నీ కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే మినిస్ట్రియల్ టీంని పంపించింది. ఆ మినిస్ట్రియల్ టీంలో వచ్చినటువంటి వాళ్ళని కనుక చూస్తే చంద్రబాబు నాయుడు ఎంత పవర్ఫుల్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకు చూస్తే మినిస్ట్రియల్ స్టాఫ్ని కనుక చూస్తే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో వచ్చింది రాష్ట్రానికి ఈ బృందం. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి అడిషనల్ సెక్రటరీ ఆయన వచ్చాడు, సంజయ్ కుమార్ జిందాల్. ఈయన నేతృత్వంలో ఈ టీము విజయవాడ వచ్చింది. విజయవాడ వచ్చి పరిశీలిస్తున్నారు. నేరుగా రాష్ట్రానికి వచ్చి పరిశీలించడంతో పాటు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఈ కేంద్ర ప్రభుత్వం ఇంటరాక్ట్ అవుతుంది. సాధారణంగా ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో విజిట్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ఏదైనా నివేదికలు పంపిస్తే ఆ నివేదికలు ఎప్పుడో పరిశీలిస్తారు. ఆ తర్వాత ఎప్పుడో రెస్పాండ్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఎంప్లాయీస్ అంటే సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి అక్కడ రెస్పాండ్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళే వచ్చేసారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎంత పవర్ఫుల్ అనడానికి. సో వాళ్ళు వచ్చి ఇప్పుడు రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ ఇంటర్ మినిస్ట్రియల్ టీం అంటారు. ఇంటర్ మినిస్ట్రియల్ టీం అంటే రాష్ట్రానికి కేంద్రానికి మధ్య సమన్వయం చేసుకునేటువంటి టీం, ఇంటర్ మినిస్ట్రియల్ టీం. సో దీంట్లో కేంద్ర హోంశాఖ అడిషనల్ కార్యదర్శి డిఎం అండ్ పిఎం అంటే పిఎం ఆఫీసుకు సంబంధించి కూడా సంజయ్ కుమార్ జిందాలు ఈ నేతృత్వంలో వచ్చారు. దీంట్లో ఈ బృందంలో ఎవరెవరు ఉన్నారంటే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ, ఇది ఇంపార్టెంట్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ, ఇది సలహాదారు. దీనికి సలహాదారుగా ఉన్నట్టు కల్నల్ కేపీ సింగ్ వచ్చారు. ఇప్పుడు జాతీయ విపత్తులు ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించి టీమ్స్ అక్కడ పనిచేస్తున్నాయి. సో దానికి సంబంధించి సలహాదారు కేపీ సింగ్ ఈ టీంలో ఉన్నారు. అలాగే కేంద్ర జల సంఘం డైరెక్టర్ సిడబ్ల్యూసి అంటే ఇప్పుడు కెనాల్స్ కానీ బుడమేరు తర్వాత కృష్ణానది రావడం, వరద రావడం, వీటన్నిటికి సంబంధించి కేంద్ర జల సంఘం డైరెక్టరు ఆయన సిద్ధార్థ మిత్ర ఆయన వచ్చారు, ఆ టీంలో ఉన్నారు. అలాగే కేంద్ర జల సంఘం హైదరాబాద్ ఎస్సీ ఆయన రమేష్ కుమార్ ఆయన ఉన్నారు ఆ టీంలో. తర్వాత ఎన్డీఎస్ఏ సదరన్ జోన్ ఆయన గిరిధర్ ఆయన ఉన్నారు ఈ టీంలో. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్కి సంబంధించిన కమాండెంట్ వివిఎన్ ప్రసన్న వీళ్ళు ఉన్నారు. అంటే ప్రధానమైనటువంటి విభాగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ ఇంటర్ మినిస్ట్రియల్ స్టాఫ్లో బృందంగా సంజయ్ జిందాల్ ఆయన నాయకత్వంలో వచ్చారు. వచ్చి పరిశీలించి అక్కడ బాధితులతో ఇంటరాక్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమీడియట్గా రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అనేది కూడా తెలుసుకొని వాళ్ళు ఆ బృందం పర్యటిస్తుంది. అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఎంత పవర్ఫుల్గా ఉన్నారు అనే దానికి నిదర్శనం. పైగా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా తోటి ఫోన్లో టచ్లో ఉన్నారు, హాట్లైన్లో ఉన్నట్టుగా టచ్లో ఉన్నారు వాళ్ళు. ప్లస్ వీళ్ళని పంపించడం అనేది పిఎంఓ కేంద్ర హోంశాఖ కూడా ఇక్కడికి వచ్చినట్టే భావించాలి. సో కాబట్టి ఇమీడియట్గా అన్ని రకాల చర్యలు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారు. సో పవర్ఫుల్ ఢిల్లీలో అని చెప్పి చెప్పడానికి కూడా ఈ బృందం రావడాన్ని మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.